అసలు ట్రిప్ అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలోనే అందరూ ఎక్కువగా ప్లాన్ చేస్తారు. ఎందుకో తెలుసా? ఇలాంటి బెస్ట్ వెదర్ అప్పుడే ఆ మంత్ లోనే ఉంటది కాబట్టి ఎక్కువ మంది ఈ 3 మంత్స్ అస్సలు మిస్ అవ్వరు ట్రిప్స్ కి వెళ్ళడము. ఇంకా అందులో మీకు స్నో అంటే పిచ్చి ఉండి స్నో చూడాలి లైవ్ గా అనుకుంటే లైక్ కాశ్మీర్, మనాలి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి డిసెంబర్ ఎండింగ్ టైంలో కానీ జనవరి 28 అలాంటి టైం వరకు కూడా చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్నోఫాల్ అనేది వస్తుంది. సో మనము లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి జనవరి 13th, 14th, 15th ఆ టైంలో అంటే సంక్రాంతి టైంలో మనాలిలోనే ఉన్నాము లాస్ట్ ఇయర్. మనాలికి పిల్లల్ని తీసుకెళ్లొద్దు చాలా కూల్ ప్లేస్ కదా అని చెప్పేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు కూడా అడ్వైజ్ చేశారు. కానీ మన లెక్క వాళ్ళకి ట్రావెలింగ్ అలవాటు ఉందనుకోండి ఎంచక్కా వచ్చేస్తారు. మా పిల్లలైతే అంత ఇబ్బంది ఏం పడలేదు. ఫస్ట్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాము అంటే అక్కడ అకామిడేషన్ నెక్స్ట్ ఫుడ్డే చూస్తామన్నమాట. సో అక్కడ ఫుడ్ మన పిల్లలు తినగలుగుతారా లేదా అదొకటే తెలిస్తే ఇంకా మిగతాదంతా కూడా ఈజీగా అయిపోయింది. మనకి మనాలిలో ఎక్కడ చూసినా కూడా బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు. అక్కడ ఉన్న చలికి అవే వేడివేడిగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి. దట్టు ఇంకా టూ మచ్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో మనాలికి వెళ్ళాలి అనుకుంటే ఫుల్ ఫ్యామిలీ అంతా కూడా ఎంత ఖర్చు అవుద్ది, ఎన్ని రోజులు ఉండాలి, ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ జరుగుద్దా లేదా అనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ షార్ట్లలో రివీల్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.